कि भारत ने कुछ ऐसा बनाया వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష నిర్వహించగా గురువారం నుంచి సెకండ్ ఇయర్ పరీక్షలు మొదలు కానున్నాయి. ఈ సంవత్సరం మొత్తం 9,97,075 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. అందులో ప్రథమ సంవత్సరం నుంచి 4,89,120 మంది, ద్వితీయ సంవత్సరం నుంచి 5,07,949 మంది విద్యార్థులు ఉన్నారు. పరీక్ష నిర్వహణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 863 ప్రైవేటు కాలేజీలు, 404 ప్రభుత్వ కళాశాలలు, 221 ఎయిడెడ్ కాలేజీలు, మరో 7 ఇతర విద్యా సంస్థలకు పరీక్షా కేంద్రాలుగా ఎంపిక చేశారు. విద్యార్థుల సౌకర్యార్థం టీజీఎస్ఆర్టీఎస్ ప్రత్యేక బస్సులను నడుపుతుండగా పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. వికారాబాద్ జిల్లా తాండూరులో పరీక్షలు రాయడానికి విద్యార్థులకు కేటాయించిన సెంటర్కు కాకుండా మరో పరీక్ష కేంద్రానికి 3 విద్యార్థులు వచ్చారు. హాల్ టికెట్ చూసి పరీక్ష కేంద్రాన్ని సిబ్బంది గుర్తించారు. వెంటనే 3 విద్యార్థులను కానిస్టేబుల్ బలరం, మరో వ్యక్తి 3 విద్యార్థులను బైక్లపై ఎగ్జామ్ సెంటర్కు తీసుకెళ్లారు. దీంతో ఆ విద్యార్థులు టెన్షన్కు రిలీఫ్ దొరికింది. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా బుధవారం ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పరీక్ష తొలి రోజు జిల్లాలో 95.70% హాజరు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. నిర్మల్ పట్టణంలోని శాంతినగర్లో గల ప్రభుత్వ జూనియర్ బాలబాలికల కళాశాలలోని పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె పరీక్షా గదులను సందర్శించి విద్యార్థులకు కల్పించిన వసతులను పర్యవేక్షించారు. ముఖ్యంగా వెబ్కాస్టింగ్ ద్వారా నిరంతరం నిఘా ఉంచాలని సూచిస్తూ పరీక్ష కేంద్రాలలోని సీసీ కెమెరాల పనితీరును స్వయంగా పరిశీలించారు. తెలంగాణలో హత్య రాజకీయాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో 2 నెలల చిన్నారి ప్రాణాలు తీయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబం చేపట్టిన దీక్షలో కేటీఆర్ పాల్గొన్నారు. వారికి తన మద్దతు తెలిపి పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 2 నెలల పసిగుడ్డు ఏం పాపం చేసిందని, ఏం అడిగిందని పొట్టన పెట్టుకున్నారని ప్రశ్నించారు. మాటలకు ఊహలకు అందని మహా విషాదకరమని, కుమ్మెర జాతరలో జరిగిన ఈ ఘటనకు తెలంగాణ సమాజమే తలదించుకోవాలన్నారు. మానవత్వానికి మాయని మచ్చ ఇది అని, దీనిపై రాజకీయాలు మాట్లాడడం సరికాదన్నారు. బాధ్యత మాత్రం అటు మీడియా మీద ఇటు మరి ప్రజలుగా సమాజంలో ఉన్న మనందరి మీద కూడా ఉన్నది. జరిగింది ఏంది, అసలు ఏమడిగింది ఆ పసిగుడ్డు? కుమ్మెరలో మల్లన్న జాతర జరిగితే ఆ మల్లన్న జాతరలో దర్శనం అడిగింది, దేవుడికి దండం పెట్టుకునే అవకాశం అడిగింది ఆ తల్లి చంద్రకళ. అడిగితే దేవుడి దర్శనం అడిగిన పాపానికి, దేవుడికి సేవ చేసుకునే, దేవుడిని దర్శించుకునే అవకాశం ఏమని అడిగితే
ఇవాళ జరిగిన దాడి మానవత్వానికి మచ్చ. నిజంగా చెప్పాలంటే ఈ తెలంగాణ సమాజమే తలదించుకునే ఒక దుర్మార్గమైన ఘటన మన కొమ్మెరలో జరిగింది. ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇక్కడికి వచ్చిన మిత్రులందరినీ. మనం నిజంగా ఏ టైంలో ఉన్నాము, ఏ శతాబ్దంలో ఉన్నాము, జరుగుతున్న ఈ పరిస్థితి ఏంది ఒకసారి ఆలోచన చేయాలి. ఇంకా ఈ టైంలో 21వ శతాబ్దంలో కులాలు మతాల పేరిట చిన్నగా చూడడం, అవమానించడం, ఇవాళ ఇంకా కూడా అధికారాన్ని అండగా పెట్టుకొని హత్య రాజకీయాల్ని, హత్య చేసిన హంతకులని కాపాడే ప్రయత్నం జరగడం నిజంగా సిగ్గుచేటు. రాష్ట్రంలో మరికొంతమంది పోలీసులు సరెండర్ అయి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కాఘర్ పూర్తవుతుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు అన్నారు. రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో ఎర్రజెండా ఎక్కడా లేదని వ్యాఖ్యానించారు. అంతపోయిన కమ్యూనిజాన్ని రేవంత్ రెడ్డి, కేసీఆర్లు మళ్లీ బతికించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. విద్యార్థులను అర్బన్ నక్సలుగా మార్చి వారి భవిష్యత్తును పాడు చేసుకోవద్దని ఆయన హితవు పలికారు. యువతను తప్పుదోవ పట్టిస్తున్న రాహుల్ గాంధీ దేశానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వీళ్లకు ఒక అబ్రివేషన్ అది అర్థమైంది. వాళ్ళకు ఎంత సిగ్గుచేటు పని. సంతోషం ఏంటంటే వాళ్ళ ఇండియా అలయన్స్ వాళ్ళు కూడా ఏ విధంగా మనం తీసుకోవాలి. రాజకీయాల విభేదాలు ఉండొచ్చు దేశంలో, మనకు ఎన్నో ఉన్నాయి మనకు. కాబట్టి యువత ఈరోజు అర్థం చేసుకోవాలి. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా చూసి రాహుల్ గాంధీ చేసిన పని అందరూ కూడా తలదించుకోవాల్సిన అవసరం వచ్చింది. భూస్వాములను రక్షించడానికే చేశారు, కానీ ఎప్పుడు కూడా భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడినటువంటి దాఖలాలు లేవు. కాబట్టే వాళ్ళ దుకాణాలు మూసుకొని జీవన స్రవంతిలో కలవాలని చెప్పేసి కూడా ఏ పిలుపు అయితే భారత ప్రభుత్వం ఇచ్చిందో ఆ పిలుపు ఈరోజు మనకు సఫలీకరం అవుతుందని స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి నేను కూడా కోరుతా ఉన్నాను, అటువైపు పోకండే. ఎర్ర జెండా అనేది ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు. చైనా లాంటి దేశం కూడా ఈరోజు అక్కడ కోకో కోలాలు, పెప్సీ కోలాలు వాళ్ళ వీధుల్లో పరిస్తున్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ ఎకానమీ, క్యాపిటలిస్ట్ ఎకానమీ. అది మనం కట్ చేస్తే నార్త్ ఈస్ట్ మొత్తం సపరేట్ అయిపోతుంది, అది వేరే దేశం అయిపోతుందంట. ఇది ఆలోచన వాళ్ళకి రాహుల్ గాంధీ సపోర్ట్. యువ యూట్యూబర్ కోమలి ఆత్మహత్య కేసు ప్రాణాలు కోల్పోవడం నగరంలో సంచలనంగా మారింది. గత కొంతకాలంగా మణికొండలోని చిత్రపురి కాలనీలో నివసిస్తున్న కోమలి సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. సుమారు 24 గంటల పాటు మృత్యువుతో పోరాడిన ఆమె మంగళవారం చికిత్స పొందుతూ కన్నుమూశారు. యువ యూట్యూబర్ కోమలి ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణంగా తెలుస్తోంది. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని రాయదుర్గం పోలీసులు ఆమె ఫోన్ డేటాను విశ్లేషిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం కొల్లూరు వద్ద ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 2 సర్వీస్ రోడ్డును 10 ఏళ్లుగా అసంపూర్తిగా వదిలేయడం అప్పటి ప్రభుత్వ అసమర్థతేనని మెదక్ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. పనులను పరిశీలించిన ఆయన అప్రోచ్ రోడ్డు కనెక్టివిటీ లేకపోవడం, రైల్వే లైన్ సమస్యల వల్ల పనులు నిలిచిపోయాయని పేర్కొన్నారు. తాను ఎంపీగా గెలిచిన తరువాత అన్ని శాఖల సమన్వయంతో నిధులు మంజూరు చేయించామని, డిసెంబర్ నెలాఖరు కల్లా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. పూర్తి చేసి సర్వీస్ రోడ్డు నిర్మాణం కోసం హెచ్ఎండిఏ అధికారుల చుట్టూ పలు దఫాలుగా సమావేశాలు పెట్టి ఆగిపోయినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ కార్యక్రమాన్ని పూర్తి చేసి 25 కోట్లతో ఈ సర్వీస్ రోడ్డు కార్యక్రమాన్ని ఇప్పుడు తిరిగి పని ప్రారంభించడం జరిగింది. ఒక దశాబ్ద కాలం ఎమ్మెల్యేలు ఇక్కడే ఉంటారు, మంత్రులు ఇక్కడే ఉంటారు. ఈ ఎగ్జిట్ 2కి చుట్టుపక్కల అనేక రకాలైనటువంటి గేటెడ్ కమ్యూనిటీస్ వచ్చినాయి. సాఫ్ట్వేర్ మిత్రులు అయితే ప్రతిరోజు ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు ట్రాఫిక్ లో రకరకాలైనటువంటి అవస్థలు పడుతున్నటువంటి విషయాన్ని గేటెడ్ కమ్యూనిటీ సమావేశాలకు పోయినప్పుడు మా దృష్టికి తెచ్చినప్పుడు హెచ్ఎండి అధికారుల మీద, రైల్వే అధికారుల మీద ఒత్తిడి తెచ్చి టెండర్ పనులు పూర్తి చేయించి జనవరి 1, 2026 నుంచి ఈ పనులని డిసెంబర్ 31, 2026 వరకు, అంటే కేవలం 12 నెలలలో 2 వైపులా రింగ్ రోడ్డుకి 2 వైపులా ఎగ్జిట్ 2కి
ఎంట్రన్స్ పైకి ఎక్కడానికి దిగడానికి కావాల్సినటువంటి మొత్తం సర్వీస్ రోడ్ల కార్యక్రమాన్ని ఇంక్లూడింగ్ రైల్వే బ్రిడ్జిని పూర్తి చేయడానికి డిసెంబర్. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ను పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేంద్ర రెడ్డి సందర్శించారు. ఫ్లోర్ లీడర్కు కేటాయించిన కార్యాలయాన్ని ప్రతి కార్పొరేటర్ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలపై కార్పొరేటర్లతో ఫ్లోర్ లీడర్ కార్యాలయంలో చర్చించారు. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ప్రతి అర్హుడికి న్యాయం చేస్తామని భరోసా కల్పిస్తూ ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అందులో భాగంగానే ఈరోజు కార్పొరేషన్ ఫ్లో లీడర్ తోట వెంకన్న గారి ఛాంబర్కు రావడం జరిగింది. మరి ముఖ్యంగా వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో 26 డివిజన్లలో కూడా కార్పొరేషన్లో ఉన్నటువంటి సమస్యలకు ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మేము ఫ్లోర్ లీడర్ తోట వెంకన్న గారి దగ్గర కానివ్వండి, మేయర్ గారి దగ్గర కానివ్వండి, మా యొక్క కార్పొరేటర్లు సాయంత్రము 3 నుంచి 5 గంటల వరకు ఇక్కడ ఈ ఫ్లోర్ లీడర్ దాని ఛాంబర్లో కూర్చుంటారు. కాబట్టి ఎక్కడెక్కడైతే కార్పొరేటర్లు లేకుండా ఉన్నారో వారు 3 గంటలకు వారి వారి డివిజన్లలో ఉన్నటువంటి సమస్యల మీద రావటానికి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఎవరే కానీ రోజు కూడా మున్సిపల్ కార్పొరేషన్లో 3 గంటల నుంచి 5 గంటల వరకు తోట వెంకన్న గారు మరియు ఇతర కార్పొరేటర్లు ఉంటారు. కాబట్టి మీ సమస్యల మీద స్పందించడానికి ఉంటారు. కాబట్టి మీరు ఎప్పుడు కానీ ఇక్కడికి వచ్చి మీ యొక్క సమస్యలను తెలిపి పరిష్కారం చేసుకోవాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో విమానాశ్రయ ఏర్పాటుతో ఈ ప్రాంతం రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని, పట్టణ విస్తీర్ణంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆదిలాబాద్ విమానాశ్రయం డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్పై ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్లతో కలిసి ఆయన సంబంధిత శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. ఎంపీ నగేష్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో విమానాశ్రయ పనుల్లో నెలకొన్న సాంకేతిక అడ్డంకులను తొలగించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్, ఆర్డీఓ స్రవంతి, వివిధ శాఖల ఉన్నతాధికారులు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఎవరికి ఎక్కడ ఏ పని అయినా సరే మిగతా ల్యాండ్ ఎక్విజిషన్ తిరగాలి, మిగతా ప్రాసెస్ తిరగాలి, దయచేసి తెలియకండి. ఇప్పటికే చాలా కష్టపడుతూ కలెక్టర్ గారు మిగతా అధికారులతో కూడా పర్టికులర్లీ నేను చూస్తున్నాం కదా. నేను నా ఈ 32 సంవత్సరాల రాజకీయ జీవితం ఆఫీసర్లు ఇట్లా పనిచేయడం నేను మొదటిసారి చూస్తున్నాను. సహజంగా ఏదైనా వచ్చేసరి వస్తున్నాను పోతున్నాను అనుకుంటారు. కానీ నేను కలెక్టర్ గారికి అయితే పర్టికులర్గా ఏ రాత్రి ఏ విషయం అన్నా కూడా తిరిగి కనుక్కొని మళ్ళీ నాకు మెసేజ్ పెడుతుంది. చాలా సందర్భాల్లో నాకు ఎంత ఆ పనితనం చూసి హ్యాపీ అనిపించిందనంటే, ఇంకా కొంచెం మనం కష్టపడి పనిచేద్దాం. ఇది మనందరికీ ఒక ఛాలెంజ్, పర్టికులర్లీ సర్వే డిపార్ట్మెంట్. హైదరాబాద్ నగరంలోని సనత్ నగర్ పిఎస్ పరిధిలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బుధవారం తెల్లవారుజామున భరత్ నగర్ వంతెన పక్కన శంకర్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచి చంపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడిని కర్ణాటక వాసిగా గుర్తించారు. శంకర్ 2 ఏళ్లుగా మూసాపేటలో ఓ హోటల్లో పనిచేస్తున్నాడు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. స్మార్ట్ ఫోన్లోని యాప్ ద్వారా బస్ టికెట్లు, బస్ పాస్లు తీసుకునే అవకాశాన్ని తెలంగాణ ఆర్టీసీ అందుబాటులోకి తీసుకువచ్చింది. మీ టికెట్ మొబైల్ యాప్తో ఈ వినూత్న డిజిటల్ విధానాన్ని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి, మీ సేవా కమిషనర్ రవికిరణ్లతో కలిసి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సచివాలయంలో ప్రారంభించారు. దూర ప్రాంతాలకు వెళ్లే ఇంటర్సిటీ బస్సు టికెట్లను సైతం ఈ యాప్లో ఆర్టీసీ తీసుకువచ్చింది. ఆర్టీసీలో 1710 బస్సులు ఆన్లైన్ రిజర్వేషన్ పరిధిలో ఉన్నాయి.
ఈ బస్సుల్లో సగటున రోజుకు 13,000 మంది బెంగళూరు, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, మంచిర్యాల, ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ ప్రాంతాలకు ముందస్తు రిజర్వేషన్ చేయించుకుంటున్నారు. ఇక యాప్ నుంచి కూడా టికెట్లు తీసుకోవచ్చు. టికెట్ బుక్ చేసుకున్న తర్వాత క్యూఆర్ కోడ్ చూపిస్తే సరిపోతుంది. వేరెవర్ గవర్నమెంట్ టికెట్స్ ఆర్ దేర్ అన్ని ఒకే చోట్లో ఒకే ప్లేస్ లో ఒకే యాప్ లో దొరికేటట్టు. అఫ్ కోర్స్ డిజిటల్ పేమెంట్, డిజిటల్ రికార్డు ఉంటాయి. యాక్చువల్ ఫిజికల్ టికెట్ క్యారీ చేయడానికి అవసరం పడదు. ఇవి అంతా కొంత ఈజీగా అందరూ దీన్ని ఉపయోగ చేయగలిగే అది పెట్టుకుని తయారు చేయడం జరిగింది. అఫ్ కోర్స్ యాప్ చాలా కాలం నుంచి నడుస్తూ ఉంది. ఆల్రెడీ 1 year నుంచి నడుస్తూ ఉంది. సో ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది దీన్ని వాడి ఉంటారు. సో యాజ్ అ డిపార్ట్మెంట్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఆనరబుల్ మినిస్టర్ అందరికీ కోరేది ఏంటంటే ఇది ఎక్కువగా వాడుకొని దీన్ని సదుపయోగం తీసుకుందాం. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడి నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. టాలెంటెడ్ జర్నలిస్టుల సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది. కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్ హబ్సిగూడలోని రిటైర్డ్ సైంటిస్ట్ ఇంట్లో బంగారం దొంగతనంపై ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కు చెందిన అధికారులు 36 గంటల్లో కేసు పరిష్కరించారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటకు చెందిన అల్లం తేజస్విని ఆర్థిక ఇబ్బందుల్లో పడి డాక్టర్ PLKM రావు ఇంట్లో పనిచేస్తూ 9 తులాల బంగారం ఆభరణాలు, 10,000 రూపాయల నగదును దొంగలించినట్లు గుర్తించారు. పోలీసులు నిందితుల్ని అరెస్టు చేసి స్వాధీనం చేసుకున్న వస్తువులతో రిమాండ్కు తరలించారు. అనంతరం కేసును చాకచక్యంగా ఛేదించిన సిబ్బందికి ఏసీపీ జగన్ రివార్డును అందించి అభినందించారు. ఇంతకు ముందు కూడా దొంగతనాలు ఏమన్నా వెరిఫై చేస్తున్నాము. వెరిఫై చేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఏమీ లేదు. దాన్ని కూడా వెరిఫై చేయమని 2 months నుంచి చేస్తున్నాం. అంటే ఇక్కడ ఎవరిని కూడా నమ్మి ఇంతకుముందు కూడా నేపాల్ గ్యాంగ్ ఇట్లానే సేమ్ పరిచయాలు పెంచుకొని నేపాల్ గ్యాంగ్ వాళ్ళు మేము పనిచేసుకుంటామని భార్యాభర్తలు వచ్చేసేసి వాళ్ళను ఇంట్లో ఉన్న ఒకవేళ ఏజ్డ్ పర్సన్స్ ఉంటే వాళ్లకు మొత్తం మంది ఇచ్చేసి పూర్తిగా ఆభరణాలు దొంగిలించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లాగే ఐసోలేట్ ఉన్న ఇళ్లలో తాళం వేసిన తర్వాత లేదంటే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా ఇదే విధంగా దొంగతనాలు చేసుకొని పారిపోయిన దాఖలాలు ఉన్నాయి. అందుకనే పనికి పెట్టుకునే క్రమంలో వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ పూర్వపరాలు మొత్తం తెలుసుకొని
వాళ్ళ సబ్జెక్టు డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని దయచేసి మీరందరూ అందులో పని పెట్టుకోవాలని చెప్పి కోరుచున్న ప్రజలకు విజ్ఞప్తి. ఎందుకంటే ఈ మధ్యలో డైరెక్ట్ వచ్చేసి దొంగతనాలు అంతా వైట్ కాలర్ అఫెన్స్లు, ఇంట్లో పనిచేసే వాళ్ళు నమ్మించి మోసం చేసే దొంగతనాలు ఎక్కువైనాయి. కాబట్టి అందరం కూడా ప్రతి ఒక్కరిని నమ్మకుండా జాగ్రత్త వహించాలని చెప్పి కోరుతున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కన్నుల పండుగలా కొనసాగుతున్నాయి. 8వ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారిని హనుమంత వాహనంపై శ్రీరామ అవతారంలో ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు కనువిందు చేశారు. శ్రీరామ అలంకార సేవపై నయన మనోహరంగా అలంకరించి వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా ఆలయ తిరువీధుల్లో ఊరేగించి ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీరామ అవతార విశిష్టతను భక్తులకు తెలియజేశారు. ద్వైపాక్షిక రక్షణ వాణిజ్య సహకారాన్ని పెంపొందించేందుకు ప్రధాని మోదీ బుధవారం నుంచి 2 రోజుల పాటు ఇజ్రాయిల్లో పర్యటించనున్నారు. అమెరికా ఇరాన్ల మధ్య సంబరాలు పూర్తిగా క్షీణించడంతో పాటు పశ్చిమాసియాలో ఇతరత్ర ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయన్న దశలో ప్రధాని పర్యటన సాగుతుంది. ఇజ్రాయెల్ పార్లమెంటులో మోదీ ప్రసంగించనున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో అనేక అంశాలపై సంప్రదింపులు జరపడంతో పాటు ఆ దేశ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్తో సమావేశం కానున్నారు. రక్షణ భద్ర రంగాల్లో సహకారంపై ప్రధాన మంత్రులు ప్రతినిధి బృందాలు విస్తృతంగా చర్చించనున్నాయి. 41,000 మంది ప్రవాస భారతీయులు ఇజ్రాయిల్లో ఉన్నారు. వారితో మోదీ సంభాషించే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రికార్డు క్రియేట్ చేశారు. వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ హాల్ను ఉభయ సభలను ఉద్దేశించి ఆయన అతి సుదీర్ఘ ప్రసంగం చేశారు. సుమారు 1:50 నిమిషాల పాటు ట్రంప్ మాట్లాడారు. తన ప్రసంగాల్లో ఇదే అతి సుదీర్ఘమైందని రికార్డెక్కింది. 20,000 సంవత్సరంలో అప్పటి అధ్యక్షుడు బిల్ క్లింటన్ అత్యధికంగా 90 నిమిషాల పాటు మాట్లాడారు. ఇప్పుడు ఆ రికార్డును ట్రంప్ బ్రేక్ చేశారు. గత ఏడాది మార్చిలో కూడా ట్రంప్ సుమారు 100 నిమిషాల పాటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన విషయం తెలిసిందే. ట్రంప్ తన ప్రసంగంలో ఎక్కువగా ఆర్థిక ఎజెండా గురించి ప్రస్తావించారు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన పురుషుల టీ20 ప్లేయర్ ర్యాంకింగ్స్లో భారత ఆటగాళ్లు సత్తా చాటారు. టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ తన నంబర్ 1 ర్యాంకును పదిలంగా నిలబెట్టుకోగా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ తొలిసారి టాప్ 5లోకి దూసుకొచ్చాడు. టీ20 ప్రపంచకప్లో ఇప్పటివరకు పెద్దగా రాణించలేకపోయిన అభిషేక్ శర్మ బ్యాటింగ్లో ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు. 2వ స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ ఆటగాడు ఫిల్ సాల్ట్పై 62 పాయింట్ల ఆధిక్యాన్ని కాపాడుకున్నాడు. ఇదే జాబితాలో ఇషాన్ కిషన్ 3 స్థానాలు ఎగబాకి 5వ ర్యాంకుకు చేరుకోవడం విశేషం. టోర్నీల్లో అత్యధిక పరుగులు చేసిన పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్ జాదా ఫర్హాన్ 2 స్థానాలు మెరుగుపరుచుకుని 3వ ర్యాంకును అందుకున్నాడు. ఆల్రౌండర్ జాబితాలో జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా మళ్లీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. భారత ఆల్రౌండర్ శివం దూబే 2 స్థానాలు మెరుగుపరుచుకుని 7వ ర్యాంకుకు చేరాడు. బౌలింగ్ విభాగంలోనూ భారత ఆధిపత్యం కనిపించింది. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన నంబర్ 1 ర్యాంకును నిలబెట్టుకున్నాడు. భారత్ స్టార్ పేసర్
జస్ప్రీత్ బుమ్రా కూడా తన ర్యాంకును మెరుగుపరుచుకుని 8వ స్థానానికి చేరుకున్నాడు. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.